నమస్తే ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా అంటూ కుప్పం సభలో నారా భువనేశ్వరి చమత్కారం, ఇద్దరు కావాలంటూ చేతులెత్తిన సభికులు। నంద్యాల పొన్నపురం కాలనీ చౌరస్తా డాబా వద్ద చాయ్ పే చర్చ కార్యక్రమంలో టీడీపీ యువనేత ఎన్ఎండి ఫిరోజ్। కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ గూండాల దాడికి నిరసనగా నంద్యాలలో వెలువెత్తిన నిరసనలు, జగన్ ప్రభుత్వానికి చివరి రోజులు అంటూ హెచ్చరిక। నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి। పత్రికా విలేకరులపై దాడులకు జర్నలిస్టులను సన్మానించి వినూత్నంగా ఖండించిన ఉమ్మడి కర్నూలు జిల్లా అఖిల భారత న్యాయవాదుల సంఘం। వాలంటీర్లకు సేవ పురస్కారాలు అందించిన ఎమ్మెల్యే గంగుల, వాలంటీర్ల సేవలు కొనియాడదగినవి కితాబు। కుప్పంలో నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి సరదా వ్యాఖ్యలు చేశారు। కుప్పంలో నన్ను గెలిపిస్తారా, చంద్రబాబును గెలిపిస్తారా అంటూ చమత్కరించారు। ఇరువురు కావాలంటూ సభికులు చేతులెత్తారు। భువనేశ్వరి ఈ వ్యాఖ్యలు సరదాగా చేసిందా, నర్మ గర్భంగా చేసిందా అన్న చర్చలు రాజకీయ వర్గాలు సాగుతున్నాయి। కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా సభను ఉద్దేశించి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నాయి। కుప్పం సభలో ఆమె మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా చంద్రబాబును గెలిపించారు, ఈసారి నన్ను గెలిపిస్తారా, ఎంతో కష్టపడ్డా ఆయనకు రెస్ట్ ఇద్దామనుకుంటున్నాను, చంద్రబాబుకు ఓటు వేసేవారు చేతులెత్తండి, నాకు ఓటు వేసేవారు చేతులెత్తండి అని భువనేశ్వరి ప్రశ్నించగా ఇద్దరు కావాలంటూ సభికులు చేతులెత్తి నినాదాలు చేశారు। ఇద్దరు కుదరదు కదా, ఒక్క పేరు చెప్పాలి అంటూనే ఈ వ్యాఖ్యలు సరదాగా చేస్తున్నానని సభికులను నవ్వించడం కోసం ఇలా మాట్లాడానని భువనేశ్వరి వెనువెంటనే వివరణ ఇచ్చింది। అయితే ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి। ఒకవేళ కుప్పంలో నారా భువనేశ్వరి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారా, చంద్రబాబు మరో నియోజకవర్గం నుండి పోటీ చేస్తారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో ప్రారంభమయ్యాయి। ప్రజలలో ఉన్న అభిప్రాయం బయటకు వచ్చేందుకు భువనమ్మ ఇలా చమత్కరించారా, రాయలసీమలో వైసీపీ హవాను తగ్గించేందుకు రాయలసీమ నుండి నారా, నందమూరి కుటుంబాల నుండి భువనేశ్వరి, చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ ముగ్గురు బరిలో ఉంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి। ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను, మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి। మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టను మిమ్మల్ని। చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను। సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి, అదే అందరు చేతులెత్తండి। నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒక్కలే చెప్పాలి। నేను ఇది ఊరికనే అంటున్నాను, నేను ఏది చేసినా
నా మనసుకి తోసేది నేను చేస్తాను. నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు, నాకేం అక్కర్లేదు. మా ఆయన నన్ను బాగా చూసుకుంటారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో. ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని నేను సంతోషిస్తాను. ఇది ఊరికే ఒక జోక్ కింద, ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా, అది ఒక లైటర్ మూమెంట్. ఇది నిజం అనుకోపాకండి, ఆయనే ఉంటారు మీకు ఎప్పుడు. నంద్యాల నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ప్రజల్లోకి దూసుకుపోయేందుకు అన్ని పార్టీల వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తనయుడు ఫిరోజ్ ఛాయ పే చర్చ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నారు. ప్రజలను దగ్గరగా కలుసుకునేందుకు టీడీపీ యువనేత ఫిరోజ్ నిర్వహిస్తున్న ఛాయ్ పే చర్చ కార్యక్రమం పట్టణ శివార్లోనే పొన్నంపురం కాలనీ చౌరస్తా డాబా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో కలిసి టీ తాగుతూ వారందరికీ టీ ఆఫర్ చేసి ప్రజల సమస్యలను ఫిరోజ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగకుండా చూసుకోవడమే ఈ ఎమ్మెల్యే శిల్ప ప్రధాన విధి అని అన్నారు. అభివృద్ధి జరగకపోతేనే ఈ ఎన్నికల్లో తన డబ్బులు సంచులకి విలువ ఉంటుందని, అభివృద్ధి జరిగితే ప్రజలు తన డబ్బులకు విలువ ఇవ్వకుండా ఓటు వేశారని తెలిపి వారంలో సండే ఒక రోజు మాత్రమే నంద్యాలకు వచ్చి మిగిలిన రోజులు హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు. అందుకే నంద్యాల ఎమ్మెల్యేకి ఆదివారం ఎమ్మెల్యే అని వారి కార్యకర్తలే నామకరణం చేశారని తెలిపారు. 20 ఏళ్ల నుండి నంద్యాల అభివృద్ధి ఏమాత్రం చేయకుండా ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోయినట్టు నంద్యాల నిలిపివేసిన ఘనత శిల్ప కుటుంబానికి దక్కుతుందని, ఈ 20 ఏళ్లలో 100 కోట్ల నిధులు వచ్చిన వాటిని శిల్ప కుటుంబం అక్రమంగా కాజేసి కనీసం నంద్యాలలో కాలువలు కూడా సరిగ్గా వేయలేదన్నారు. మున్సిపాలిటీలోనే అడ్డం పెట్టుకుని వీరు చేస్తున్న అవినీతి బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికి రాత్రి మున్సిపాలిటీలోనే ప్రభుత్వం ఫైళ్లు ఉండే రూములను కాల్ చేసిన ఘన చరిత్ర ఉన్న ఏకైక కుటుంబం శిల్ప కుటుంబానిదేనని ఫిరోజ్ విమర్శించారు. పొన్నపురం కాలనీకి పారిశుద్ధ్య సిబ్బంది రావడం లేదని, కలుషిత త్రాగునీరు రావడంతో ప్రజలు చిన్నపిల్లలు తరచూ రోగాలకు గురవుతున్నారన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే రోజు ఈనాడు కార్యాలయంపై దాడి, ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ గూండాల దాడికి నిరసనగా జిల్లా కేంద్రమైన నంద్యాలలో నిరసనలు హోరెత్తాయి. ఓవైపు జర్నలిస్టు సంఘాలు, మరోవైపు టీడీపీ వామపక్ష నేతల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. దాడిని తీవ్రంగా ఖండించిన నేతలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వానికి చివరి రోజులు దగ్గర పడ్డాయంటూ హెచ్చరికలు చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని మరవక ముందే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే కాటసాని అనుచరులు దాడులు చేయడం, ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ గూండాలు దాడులు పరంపర కొనసాగాయి. ఈ దాడులకు నిరసనగా కర్నూలు, నంద్యాల జిల్లాలలో జర్నలిస్టుల సంఘాల, టీడీపీ వామపక్ష నేతలు నిరసనలు వెలువెత్తాయి. నంద్యాల జిల్లా కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి యువనేత ఎన్ఎండి ఫిరోజ్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం పత్రికలు వార్తలు రాసే హక్కు ఉందని, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే ఎత్తి చూపే పత్రికలపై దాడులు సరికాదన్నారు. ఏదైనా తప్పు ప్రకటన చేస్తే న్యాయపరంగా అనేక రకాలుగా పత్రికలపై చర్యలు తీసుకునే వెసులుబాటు వారికి రాజ్యాంగం కల్పించింది అన్నారు. అయినప్పటికీ నీచాతి నీచంగా సమాజం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులపై దాడులు సహించరాని విషయం అన్నారు. పార్లమెంటు కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లుగా పత్రికలపై, ప్రతిపక్షాలపై దాడులు కొనసాగుతున్నాయన్నారు. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ పత్రికా ఆఫీసులపైన, కార్యాలయాలపైన దాడి చేయడం, ఫోటోగ్రాఫర్లపైన దాడి చేయడం, మొన్న రాప్తాడు సభలో ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లపైన దాడి చేయడం చాలా హేమనీయమైనటువంటిది. నిన్న కర్నూలులో ఈనాడు పేపర్ పైన దాడి చేయడం కూడా చాలా హేమనీయమైనటువంటిది. రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటిది. ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజలకు మేలు చేయాలి, కానీ ఏదో వార్తలు రాసిన ప్రజలకు స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ప్రకారం పత్రికకు స్వేచ్ఛ ఉంది. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ వార్తలు రాసే అధికారం పత్రికలకు ఉంది. వాళ్ళ మీద రాసినారని ఇంకోటి రాసి మనసులో పెట్టుకొని ఇట్లా చేయడం చాలా దురదృష్టకరము. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదు. ఇట్లా చేస్తే వీళ్ళకి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నాను.
ఈరోజు పత్రికా విలేకరులపైన దాడులు చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వానికి భయం అనేది పుట్టుకైంది. ఏం జరుగుతుందో జర్నలిస్ట్ మీద దాడులు జరుగుతున్నాయి. మన ఆంధ్రజ్యోతి నిన్న ఈనాడు ఇదే పని పట్టుకున్నారు. ఎవరన్నా ఏదన్నా వాస్తవం చూపిస్తే, ఎవరన్నా గవర్నమెంట్ యాంటీ రాస్తే, ఇప్పుడు కాదు దాదాపు 5 years నుంచి ఇదే జరుగుతుంది. లాస్ట్ టైం కూడా డీజీపీ ఆఫీస్ పక్కనే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగితే ఇదే ముఖ్యమంత్రి వైసీపీ కార్యకర్తలు అందరినీ సపోర్ట్ చేస్తాడు. ఏమంటాడు, వాళ్ళకి బీపీ పెరిగింది దానికోసం దాడి చేస్తారు అని అంటారు. అంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి నేను అనుకుంటా భారతదేశంలో ఎక్కడా లేడు. ఎందుకంటే ఒక దాడిని ఖండించకుండా దాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. దీనికన్నా సిగ్గుచేట ఏముండాలి? మీరు మొన్న కూడా చూశారు, సాక్షి వాళ్ళు ఏమన్నా రాస్తే అది వాస్తవం, ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదన్నా ఈ పేపర్ రాస్తే అది అవాస్తవం, వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఇంకా దీనికన్నా సిగ్గుచేట ఏముంది? ఖచ్చితంగా నిన్న మొన్న జరిగిన దాడుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. 307 బుక్ చేయాలి. ఇమీడియట్ వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలి. నంద్యాల పట్టణంలోని కర్నూలు బైపాస్, పద్మావతి నగర్ ఆర్చ్ మరియు ఎస్బీఐ కాలనీలో ఎమ్మెల్యే శిల్పారవి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ప్రారంభించారు. సిగ్నల్స్ కు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారవి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని అన్నారు. నంద్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ సిగ్నల్ క్రాస్ చేసేటప్పుడు పోలీసుల వారికి సహకరించాలని, ఎవరే కానీ సిగ్నల్స్ లో రెడ్ లైట్ పడినప్పుడు క్రాస్ చేయకుండా కొంచెం సేపు ఆగి గ్రీన్ లైట్ పడినప్పుడు మాత్రమే వెళ్లాలన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ అంతా ఆటోమేటిక్ కావడంతో అలా ఎవరైనా రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే ఆటోమేటిక్ గా చలానాలు వస్తాయన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ, ఫ్రీ లెఫ్ట్లపై పోలీసులు ప్రజలకు అవగాహన పెంచాలని, ప్రజలు కూడా ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంషావలి, వైఎస్ఆర్సీపీ నంద్యాల లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ లైట్ సిస్టాన్ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ట్రాఫిక్ లైట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే మన నంద్యాల పట్టణంలో ఈ ట్రాఫిక్ లైట్స్ అనేది మొట్టమొదటిసారి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అంత అవేర్నెస్ లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ఆటోమేటెడ్ సిస్టమ్. సో ఒకవేళ రెడ్ పడిన తర్వాత కూడా మనం సిగ్నల్ జంప్ చేస్తే ఆటోమేటిక్గా కెమెరాస్ అక్కడ స్కాన్ చేసి మీ ఇంటికి మళ్ళీ ఫైన్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటించమని చెప్పేసి కోరుతున్నాను. ఫ్రీ లెఫ్ట్ పట్ల ఇంకా అవగాహన పెరగాలి. ఫ్రీ లెఫ్ట్ ఉన్న దగ్గర కూడా ఇంకా ట్రాఫిక్ సిగ్నల్ పడిందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. మరి అవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి మరి నంద్యాల పట్టణాన్ని ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత ఎన్నో మార్పుల్లో భాగంగా దీన్ని కూడా మార్చడం జరిగింది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ని కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేసి దాన్ని కూడా తక్షణమే అమలు చేయమని చెప్పేసి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనాడు కార్యాలయంపై దాడి, ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా విలేకరులపై దాడులను వినూత్నంగా ఖండించింది అఖిల భారత ఉమ్మడి జిల్లా న్యాయవాదుల సంఘం. ఈ మేరకు నంద్యాల జిల్లా ఆలకట్టలో సీనియర్ జర్నలిస్టులకు సన్మానం నిర్వహించి దాడులను తీవ్రంగా సంఘ నేతలు ఖండించారు. రాష్ట్రంలో పత్రికా విలేకరులపైన మరియు పత్రికా కార్యాలయాలపైన జరిగిన దాడులను అఖిల భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు న్యాయవాది ఎస్ రమణయ్య, ఆలగడ్డ న్యాయవాదుల సంఘం కార్యదర్శి సీనియర్ న్యాయవాది వి శివప్రసాద్ రావులు తీవ్రంగా ఖండించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సీనియర్ న్యాయవాది శివప్రసాద్ రావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో సీనియర్ న్యాయవాదులు రమణయ్య, శివప్రసాద్ రావులు మాట్లాడుతూ రాష్ట్రంలో పత్రికా విలేకరులపైన మరియు పత్రికా కార్యాలయాలపైన జరిగిన దాడులను న్యాయవాదులుగా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పత్రికా రంగం పైన దాడులు జరగడం అనేది ఆరోగ్యకరమైన మానవ సమాజానికి మంచిది కాదని అన్ని వర్గాల వారు సమిష్టిగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనైతికమైన దాడులు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది స్టేట్ అయిన పత్రికా రంగానికి మూల స్తంభాలైన పాత్రికేయ మిత్రులపైన బాధ్యత రాహిత్యంగా దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాప్తాడులో జరిగిన వార్తా సేకరణలో ఉన్న
ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరులపైన విచక్షణ రహితంగా దాడి చేయడం చట్టవిరుద్ధమని నిన్నటి దినం కర్నూలులో ఈనాడు పత్రిక కార్యాలయం పైన పాత్రికేయులపైన సిబ్బంది పైన దౌర్జన్యంగా దాడి చేయడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజలకు వాస్తవాలను చేయడానికి ప్రాణాలను సైతం తెగించి వార్తలు సేకరించి ఎప్పటికప్పుడు త్వరితగతిన అందించే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న పాత్రికేయులపై ఈ విధమైన చట్ట విరుద్ధమైన అనైతిక దాడులు జరగడం సమాజానికి ఆరోగ్యకరం కాదన్నారు. సుదర్శన్ అది మా గమ్మం సార్. రైట్ ఓకే రైట్ ఓకే సుదర్శన్ అది మా గమ్మం సార్. రైట్ ఓకే రైట్ ఓకే ఈరోజు పత్రికా విలేకరులు ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులందరికీ మా ఐలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఏమిటంటే విషయం, మొన్న అనంతపురం జిల్లా రాప్తాడు గ్రామంలో సిద్ధం బహిరంగ సభకు వెళ్ళిన మన మీడియా సోదరుల పైన ఆంధ్రజ్యోతి కృష్ణ పైన దాడి చేయడం ఏమైనా చర్యగా మేము ఐలు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నేను ఖండిస్తున్నాము. ఈరోజు రాష్ట్రంలో అయితే దేశంలో అయితే పత్రికలు విలేకరులు ప్రభుత్వానికి కానీ అంటే ప్రజలకు వారధిగా ఉంటూ ఏదైతే ప్రభుత్వం మంచి చేస్తే వాటి ప్రజలు తీసుకుపోయి చెప్తారు, ఏవైతే చెడు చేస్తే వాటి చెడునే చేరవేస్తారు. ప్రజలకు ఇంత కావాలంటే అసలు మధ్యవర్తిగా ఉంటూ విలేకరులు బాగా చేరవేస్తున్నారు. అటు మీకు ఒకటి నచ్చకపోతే వాటిని ఖండించాలి, లేకపోతే అటువంటి పొరపాటు చేస్తే వాటి కోర్టులు ఉన్నాయి, కోర్టు పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ దాడి చేయడం అనేది మంచి పద్ధతి, సరైన పద్ధతి కాదు. కానీ మనము ఈ రోజు ఎక్కడున్నాం? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎక్కడున్నాం? అదే రాప్తాడు బహిరంగ సభలో ఇక్కడ జరిగేది, ఇక్కడ సీఎం బహిరంగ సభలో జరుగుతుంటే ఒక విలేకరిపై దాడి చేయడం ఎంత హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు ఖండించాల్సిన అవసరం చాలా ఉంది. విద్యార్థి సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మేధావులు కానీ ఖండించాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది. ఈ రోజు పత్రిక విలేకరులు ఖండించకపోతే భవిష్యత్తులో ఎక్కడైనా దాడి చేస్తే ఊరుకుంటారనే సమస్య వస్తుంది. ఖచ్చితంగా విలేకరులను దాడి చేయడం అనేది చాలా ఘోరమైన చర్యగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కాదు, వీళ్ళు స్వాతంత్రం రాకముందు కూడా పత్రికల యొక్క పాత్ర చాలా ఉంది. ఈరోజు పత్రికలో వారు కానీ సమాచారం లేకపోతే ఈరోజు మన స్వాతంత్రం వచ్చేది చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈరోజు చిన్న కుగ్రామంలో విలేకరులు అక్కడ మన సమస్య తెలిసేదా? ఈరోజు ఎక్కడ ఏం జరిగేది పత్రిక ద్వారా మనకి తెలియజేస్తుంది. బస్సు సౌకర్యాలు ఉండదు. యాన కుగ్రామంలో చిన్న పల్లెటూరులో బస్సు సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా పత్రికా సోదరుడు తన సమాచారం ద్వారా గ్రామాల్లో ప్రజలు కూడా చేరవేస్తున్నాడు. అటువంటి సమాచారం చేరవేసి విలేకరులపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. ఐలుగా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇది మరొక ముందే నిన్న ఈనాడు కార్యాలయం పైన దాడి చేయడం కూడా సమంజసం కాదు. వీటిపైన పోలీసులు నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఎవరైతే దాడి చేశారో
వాటిపైన చర్య తీసుకొని వాటి కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తున్నాము. ఈ విధంగా మీరు ఆళ్లగడ్డ సోదరులు పత్రికా సోదరులు తెలియజేయడంగా మీరు వీటిపైన పోరాటం చేస్తే మా ఐలుగా ఆళ్లగడ్డ అడ్వకేట్ అసోసియేషన్ గా మీకు మద్దతు తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాము. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి సేవ పురస్కారాలు అందించారు. కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించడంలో వాలంటీర్ల సేవలు కొనియాడదగినవని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా విజేంద్రారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుస్తూ ఎలాంటి అవినీతి లేకుండా ప్రతిభ ఆధారంగా సచివాలయం వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థలో లక్షలాది ఉద్యోగాలు తమ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఆళ్లగడ్డలో ఏ ప్రాంతంలో చూసినా అభివృద్ధి కనిపిస్తుందని ఎన్నికల వేళ పనికట్టుకుని పనికి మారిన విమర్శలను ప్రతిపక్ష నేతలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైపే ఉన్నారని అఖండ మెజారిటీతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు వాలంటీర్లు పాల్గొన్నారు. 10 రోడ్లు వేయడం కానీ ప్రతి ఒక్క దగ్గర ఎంతో ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తూ మనకి చేతనైనంత వరకు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడెద్దులుగా ముందరికి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి గత 5 ఏళ్ళు వీళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఈరోజు ఆళ్లగడ్డ అంటే ఎవరికైనా ఏం గుర్తొస్తుంది? ముందు అహోబిలం గుర్తొస్తుంది. మరి అహోబిలానికి దేశాన్ని రాష్ట్రంలో నుంచి ఈ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటున్నారు. మరి టూరిజం మంత్రిగా ఉండి ఆఖరికి అహోబిలానికి కూడా మీరు రోడ్డు వేయలేకపోయినారు. ఆ విషయాన్ని మీరు మాట్లాడరు అనమాట. మీరు చేసే దొమ్మిలు దోపిడీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాటికన్నిటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ అందరూ కూడా సాక్ష్యం. అవన్నీ కూడా ఏదో ఒక విధంగా మన ప్రత్యర్థి మీద అట్లాంటి నిందలు లేవు కాబట్టి మనం నిందేస్తుంటే అయిపోతుంది. ఒక మైక్ పెడతారు, మనం నిందేస్తా పోదామని చెప్పి ఆలోచన తప్పితే ఎక్కడైనా చర్చకు రండి, ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి అని అంటే చెప్తారు, పోతారు. దానికి ఆధారాలు ఉండవు, పాళ్ళు ఉండవు అనమాట. అంటే మసిగా బట్ట కాల్చి నీ ముఖాన్ని వేస్తాను, తుడుచుకుంటే మసి నీకు అవుతుంది, తుడుచుకోలేదంటే నీకు చేత కాదు. ఇదే పద్ధతి. కానీ ఎక్కడైనా ఒక ఆధారం తీసుకొచ్చి నువ్వు ఈ తప్పు చేసినావని ఈ రోజు వరకు నువ్వు చెప్పింది ఉందా? లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఇది గమనించమని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పినట్టు ఒక చర్చ అనేది జరగాల, ప్రతి ఇంట్లో చర్చ అనేది జరగాల. ఏమని ఈ 5 ఏళ్లలో ఏ విధంగా మీరు సంక్షేమ పథకాలు ఇంటికి చేర్చారో ఈ పద్ధతి బాగుందా? గత 5 ఏళ్లలో ఏ సంక్షేమ పథకాలు కావాలన్నా కానీ అర్హత ప్రామాణికంగా కాకుండా ఎవరో ఎటువంటి అర్హత లేని వాళ్ళు కూర్చొని సంతకాలు పెడితే గానీ ఒక ఇల్లు రాదు. 60 ఏళ్ళు దాటి నీకు పెన్షన్ రావాలంటే నీ ఇంటికి పసుపు జెండా అన్నా కట్టాలా, లేకపోతే నువ్వు ఆ జన్మభూమి కమిటీ కాడికి పోయి ఎంత చదివిస్తావో చెప్పుకోవాలా. నీకు ఇల్లు రావాలంటే జన్మభూమి కమిటీ సంతకం లేకపోతే నీకు ఇల్లు రాదు. నీకు ఇల్లు లేదనేది ప్రామాణికమా, లేకపోతే జన్మభూమి కమిటీ సంతకాలు ప్రామాణికమా? ఒక్కసారి మీరు గమనించాలా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా ఈ చర్చ జరగాల, ప్రతి ఇంటికి కూడా ఈ చర్చ జరిగి సమయం లేకుండా మీ అర్హతే ప్రామాణికంగా మీకు బాగా దాంట్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీరు పాస్ అయితే చాలు మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఈరోజు దాదాపు 1,00,000 అంటే 2 లక్షల ఉద్యోగాలు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మన ప్రభుత్వం అందించడం జరిగింది. మరి గతంలో ఒక్క ఉద్యోగం అన్నా ఈ విధంగా వచ్చిందే ఇంత ట్రాన్స్పరెంట్ గా? కేవలం పసుపు చొక్కాలు వేసుకుంటే, పసుపు జెండాలు పట్టుకుంటే వాళ్ళకే ఉద్యోగాలు, వాళ్ళకే పథకాలు, వాళ్ళకే ఇల్లులు. ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు అటువంటి కోరల నుంచి ఈరోజు రాష్ట్రాన్ని బయటికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ట్రాన్స్పరెంట్ గా 87% ప్రతి గ్రామంలో కూడా రాష్ట్రం మీద 87% ఇళ్ళకి సంక్షేమ పథకాలు అందించగలుగుతున్నాడంటే దానికి మీరే కారణం. కాబట్టి మీరు అందరూ కూడా ఇది గుర్తించాలా. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్పడం జరిగింది. ఈరోజు మైకులు పెడుతున్నారు కాబట్టి, ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎంతో క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది. ఎంతో మీరు ఇది చేయలేదు, మీరు అది చేయలేదు, మరి మీరేం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మేము మీ ఇంటికి మేలు చేసింటే మీరు మాయమ్మని నిలబడండి, మీ మద్దతు మాకు తెలపండి అని చెప్పి అడుగుతున్నారు. మరి గత 5 ఏళ్లలో మీరేం చేస్తారో చెప్పి అడగండి. మీరు ఓటు అడిగే దమ్ము ధైర్యం మీకు లేదు. ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తారు, అభివృద్ధి లేదు, ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, ఆళ్లగడ్డ తాలూకాలో ఏ రోడ్లు బాగాలేవో ఒక్కసారి మీరు తీసి చూపించండి నాకు. ఆళ్లగడ్డ తాలూకాలో ఈ 5 ఏళ్లలో మనం వేసిన రోడ్లు గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా వేయలేదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఆళ్లగడ్డ తాలూకాకి ఈరోజు ఒక డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, ఆళ్లగడ్డ తాలూకాకి ఈరోజు ఒక స్టేడియం తీసుకొచ్చాం, ఆళ్లగడ్డ తాలూకాకి ఈరోజు ఒక 50 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చాను.
ఈరోజు 50 పడకల ఆసుపత్రిని మళ్ళా ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి అదనంగా 8 కోట్లు వారి నిధులు కూడా తీసుకొచ్చి అవి కూడా టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ రోజు అహోబిలం రోడ్డు చూడండి, ఈ రోజు చాగల్మర్ నుంచి మహాదేవపురం రోడ్డు